నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు. ఇప్పుడు మొక్కుగలరు గత 5 సంవత్సరాలు ఇప్పటి శాఖ గురించి అల్లే ఇప్పుడు 5 నెలలే 5 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చామని అడుగుతాను. ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు. కేంద్రం నుంచి ₹1 ప్రత్యేక నిధి తీసుకురాలే. అమృత్ పథకం కింద ₹1 తీసుకురాలే. కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జిహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా? కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతాం. ₹1 కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షంలాగా వ్యవహరించి హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతామని. ఇలా స్థానిక సంస్థల అధికారాలు 73, 74 రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా 15th ఫైనాన్స్ వచ్చిన నిధులు తప్ప మా హక్కు. కేంద్రం నుంచి ₹1 అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారని అడుగుతాను. స్థానిక ఎంపీని మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. కేంద్ర మంత్రి హైదరాబాద్ నుంచి మొత్తం యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రండి మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం. గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు, మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగాం. కానీ ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. రాజకీయ ఆట కోసం హైదరాబాద్ విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ పరిధి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసారో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీడియాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత 6 నెలల కింద నుంచి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా, అభివృద్ధి గుట్టుపడినట్టుగా, అంతకుముందేమో గుండె తాబేలేక నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీకేమైనా కలిసి సోయి హైదరాబాద్ సహకారం అందించాలని ఒక మాట. హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ సిటీ, లైక్ కంపేర్ టు ఇస్తాంబుల్. ఇక్కడ మీరు చేయదలుచుకుంటే చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ హెరిటేజ్ సంబంధించినటువంటి ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ₹1 తీసుకొని రాకపోతే మీరు ప్రత్యేకించి విభజన హామీలకు సంబంధించి లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ తరఫున ₹1 అయినా ప్రత్యేక నిధి తీసుకొచ్చినారా? ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా? ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో 141 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బంది అవుతా ఉందని ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాత్రి కట్టడాల మధ్య అని ఎక్కడెక్కడైతే 141 జాగాలలో నీళ్లు నిలుస్తాయో అక్కడనే వాటర్ కు గ్రౌండ్ లోపలికి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్ లోకి వాటర్ పోయే విధంగా నీటి నిల్వలు నిలవకుండా ఉండే విధంగా పైసలు ఖర్చు చేసి ప్రణాళిక చేస్తా ఉన్నాం. మెట్రో వాటర్ వర్క్స్ ఇంత పెద్ద సమస్య వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు ₹1 ఇవ్వలేదు.
ఇంత పెద్ద హైదరాబాద్ లో శానిటేషన్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి, డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి, ఎక్స్పాన్షన్ అయిన సిటీ, అనేకమైనటువంటి గృహ అవసరాలు జరిగినాయి. అయినా మీరు ఒక సంబంధించినటువంటి అంశం లేదే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ ఇమేజ్ కు భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధికి మీకు కేంద్ర సహాయం చేయండి, కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి. హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా కావచ్చు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి మాట చెప్తా ఉన్నాం. మీరేం చేయరు. ఎన్నికల రాజకీయం కొరకు వాతావరణాన్ని కలుషితం చేయడానికి, లబ్ధి పొందడానికి రాజకీయంగా తప్ప. ఇక్కడ పెద్ద గాంధీ హాస్పిటల్ ఉంది, రండి హాస్పిటల్ మళ్ళీ సరైన విధంగా ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా. ఉస్మానియా హాస్పిటల్ ఉంది, నిమ్స్ హాస్పిటల్ ఉంది, రండి ప్రభుత్వ పరంగా వైద్యాన్ని హైదరాబాద్ ప్రజలకు దగ్గరగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ప్రత్యేక ప్యాకేజీ తెండి. హైదరాబాద్ ఆహ్లాదకరంగా ఉండాలి. పార్కుల అభివృద్ధికి సంబంధించి, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి రండి ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకురండి. హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతా ఉంది. పెరుగుతున్నటువంటి అవసరాలు, రవాణా సౌకర్యానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రత్యేక నిధులు ఇవ్వండి. హైదరాబాద్ మీద శ్రద్ధ ఉంటే అవేం చేయకుండా ఊరికైనా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నేను అడుగుతున్నా మళ్ళొక్కసారి, కేంద్రం 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలుగా తెలంగాణకు, అందులో హైదరాబాద్ మీరు ఏం తెచ్చారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది కిషన్ రెడ్డి గారిని. హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను గత 5 సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేశారో చెప్పండి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా స్కీమ్ తెచ్చిందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఏమైనా స్కీమ్ తెచ్చిందా? ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమైనా స్కీమ్ తెచ్చిందా? మైనార్టీ ఎస్సీ బీసీ వెల్ఫేర్ ఏమైనా తెచ్చిందా? ఒక్క రూపాయి దేని మీకు హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. స్మార్ట్ సిటీలో లేదు, అమృత్ పథకంలో లేదు, స్పెషల్ ప్యాకేజీలో లేదు, ప్రాజెక్టు రైతులు లాభం చేసేది లేదు. హైదరాబాద్ ప్రజలకు చట్టానికి వచ్చే 15th ఫైనాన్స్ తప్ప ఒక రూపాయి కూడా హైదరాబాద్ సహకారం చేయని కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకో. బరాబర్ 6 నెలలు మా గవర్నమెంట్ వచ్చి 6 నెలల హైదరాబాద్ లో అనేక సందర్భాల్లో జిహెచ్ఎంసీ లేదా హైదరాబాద్ కలెక్టరేట్ సమీక్షలు చేసి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనతో మా ప్రభుత్వం ముందుకు పోతోంది. చేతనైతే కేంద్ర ప్రభుత్వం సహకారంగా, లేదా మౌనంగా ప్రేక్షకుల్లాగా ఏ విధంగా అయితే గతంలో ఉన్నావో అదే విధంగా ఉండు తప్ప ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాం.